నారా లోకేష్ యువజన ఫౌండేషన్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలకు ఆకర్షితులైన పలువురు ఫౌండేషన్లో చేరేందుకు రావడం శుభపరిణామని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు పేర్కొన్నారు. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాల పట్ల ఆకర్షితులై చిటికెల పరమేష్, మండపేట శ్రీను, పిల్లి స్వామి పలువురు యువకులు ఫౌండేషన్లో చేరారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ సమాజ సేవలో యువత విరివిగా పాల్గొని సన్మార్గంలో పయనించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ అన్న జనార్దన్ క్యారేజ్ 723వ రోజు గోలి రఘునాథ్, మాజీ కార్పొరేటర్ జ్యోతుల రాము, ఫ్రెండ్స్ సర్కిల్, కాకినాడ నగర ఫౌండేషన్ ప్రచార కార్యదర్శి నీలం సుబ్బరామయ్య ఏర్పాటు చేసిన భోజనాలు పేదలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కర్రి వీరబాబు, మండపాక నాగబాబు, అడప జగదీష్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. ప్రచార కార్యదర్శిగా నియమించినందుకు మా అధ్యక్షులు శ్రీ సుబ్బు గారికి నా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు అప్పగించిన ఈ బాధ్యతని నియమ నిబద్ధతలతో నేను నిర్వర్తిస్తానని మీ అందరికీ కూడా నేను ఈ సభ తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పుడు మనం ఎన్నికల హడావడి జరుగుతుంది. ఈ సందర్భంగా మన కూటమి అభ్యర్థి అయినటువంటి మన వనవాడి పండు గారిని మనం అత్యధిక మెజారిటీతో మనం గెలిపించుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. అదేవిధంగా మన రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మనం తిరిగి తీసుకొచ్చి మన రాష్ట్ర అభివృద్ధికి మనం అందరం కూడా కృషి చేయాలని, అలాగే ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని మన ఉమ్మడి కూటమి అభ్యర్థులందరినీ కూడా మనం మెజారిటీతో గెలిపించాలని హృదయంగా అభివృద్ధిని చూసి మరి ఈరోజు చాలామంది యువకులు మరి తెలుగుదేశం పార్టీలో ఫౌండేషన్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. మరి సుబ్బరామయ్య గత కొద్ది కాలంగా తెలుగుదేశం పార్టీకి చేస్తున్న కృషి వెలకట్టలేనిది. ఒకసారి సోదరుడికి సుబ్బరామయ్యకి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ నమ్మగా వాళ్ళ టీం అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మరి ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్లో ఏర్పరిచిన అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 723వ రోజు గోలి రఘునాథ్ గారు మరి ఈరోజు పేదలకు బిర్యానీ అందించారు. మరి ఈ కార్యక్రమంలో మాకు అండగా ఉన్న జ్యోతుల రాము గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి ఈ రాష్ట్రంలో మంచి నాయకుడిని ఎన్నుకుని మనం నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలన్నదే మరి ఈ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం. బీపీ తెలుగుదేశం జనసేన కూటమిలో మరి అత్యధిక సీట్లతో మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కోరుకుంటూ మరొకసారి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ జై